అటు ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అరుణ భౌతిక కాయానికి విశాఖ జిల్లా కరకవానిపాలెంలో ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అరుణ మృతదేహానికి పలువురు కమ్యూనిస్ట్ నేతలు, గ్రామస్తులు నివాళులర్పించారు. విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తామనేది ఏదైతే మోడీ ప్రభుత్వం భావిస్తుందో అది నిజం కాదు. అరుణ లాంటి వాళ్ళు ఎంతమందిని కాల్చి చంపేసినా అరుణ భావాలని చంపలేరు. భావాలు వేరు, శరీరాలు వేరు. వాళ్ళు శరీరాల మీద యుద్ధం చేస్తున్నారు, అమానుషమైన యుద్ధం. ఇది ఒక నరమేధం. ఈ నరమేధాన్ని వెంటనే ఆపాలి. అదేవిధంగా వాళ్ళ చేత హత్యకు గురైనటువంటి ఈ భావాలు పుష్పించి రేపు ఖచ్చితంగా విప్లవోద్యమం మరింత అభివృద్ధి, ఆర్థిక, రాజకీయ, సాంఘిక అసమానతలు కలిగిన ఈ భారతదేశంలో విప్లవోద్యమానికి ప్రాసంగికత ఉంది, భవిష్యత్తులో పెరుగుతుందని చెప్పి